హంగులు ఆర్భాటాలతో పెద్ద పెద్ద సభలు సమావేశాలు పెట్టి లక్షలాది మంది జనాన్ని ఆ మీటింగులకు తరలించి మాది సుపరిపాలన సుపరిపాలన అని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వ పరిపాలనలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఏపీ రాష్ట్ర పరిపాలనలో చంద్రబాబు గారు పుట్టిన సొంత జిల్లాలో మామిడి రైతులు తీరని కష్టాలతో గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు. రైతులు మామిడికాయలను ట్రాక్టర్లో వేసుకుని లారీల్లో వేసుకుని మార్కెట్ యార్డ్కి వెళ్ళినా ఫ్యాక్టరీలకి వెళ్ళినా టోకన్లు ఇస్తున్నారు. 4-5 రోజులు పడుతుంది కొనేదానికి అని సమయం ఇస్తున్నారు, వాళ్ళకి గడువు పెడుతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతుంటే అటు ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు రోడ్ల మీదకి వచ్చేసి అక్కడే పొగాకును కాల్చేసి వాళ్ళ నిరసన తెలుపుతున్నారు. పొగాకుకు ప్రకాశం జిల్లాలో మాకు గిట్టుబాటు ధర లేదు అంటూ ఆ రైతులు ఆడ కన్నీళ్లు పెడుతున్నారు. అటు గుంటూ మిర్చి యార్డులో మిర్చికి మాకు ఈ సంవత్సరం పూర్తిగా గిట్టుబాటు ధర తగ్గిపోయింది, మేము ఎలా బతకాలరా దేవుడా అంటూ ఆ పక్క మిర్చి యార్డు రైతులు బాధపడే పరిస్థితి. ఒక పక్క రైతులు కన్నీళ్లు పెట్టుకుంటూ కష్టాలు పడుతుంటే గిట్టుబాటు ధర లేక ఏడుస్తుంటే మాది సుపరిపాలన సుపరిపాలన అంటూ అన్నదాతలను ఆదుకోవలసిన ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు అన్నదాతలను ఆదుకోలేక మళ్ళీ రైతులను కష్టాలు పెట్టే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చేసింది. రాష్ట్రంలో పరిపాలన మళ్ళీ 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. 2019కి ముందు పరిపాలన, 2019 తర్వాత పరిపాలన తీసుకుంటే 2019 తర్వాత ఏ రోజు కూడా రైతులు కష్టాలు పడింది, రోడ్లపైకి వచ్చింది ఏ రోజు కూడా చూడలేదు. రైతులకు రైతు భరోసా కేంద్రాలు ఉండేటివి. రైతు భరోసా కేంద్రాలలోనే వాళ్ళ సమస్యలను వాళ్ళు పరిష్కరించుకునేవాళ్ళు. రైతు భరోసా కేంద్రాలలో వాళ్ళకు గిట్టుబాటు ధర కావాల్సిన ఎరువులు విత్తనాలు కావాల్సిన, వాళ్ళకి బీమా సౌకర్యం కావాల్సిన, పంట రుణాలు కావాల్సిన రైతు భరోసా కేంద్రాల్లోనే వాళ్ళు కష్టాలు చెప్పుకుని సమస్యలను పరిష్కరించుకునేవాళ్ళు. ఈరోజు రైతు భరోసా కేంద్రాలు లేవు, సచివాలయ వ్యవస్థ లేదు, ఈరోజు వాలంటీర్ వ్యవస్థ లేదు, అన్నీ చిన్న భిన్నమైపోయాయి. పరిపాలన మళ్ళీ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. రైతుల కష్టాలు మళ్ళీ మొదలైపోయినాయి. గత 35 సంవత్సరాల క్రితం బషీరాబాగు కాల్పులలో రైతులు ఆ రోజు ఎంత ఇబ్బందులు పడ్డారో మళ్ళీ ఈరోజు రైతులు కష్టాలు కన్నీళ్లతో రోడ్లు ఎక్కుతున్నారు. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు, గుంటూరు జిల్లాలో మిర్చి యార్డ్ రైతులు, చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు వాళ్ళ కన్నీళ్లకు అవధులు లేవు, వాళ్ళ కష్టాలకు అవధులు లేవు. గిట్టుబాటు ధర లేక ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ పంటను కొనుగోలు చేయకుండా అష్ట కష్టాలు పెడుతూ అన్నదాతను ఈరోజు రోడ్డెక్కించి వాళ్ళు రోడ్లపైన పడుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. ఇదేనా సుపరిపాలన అంటే? ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? ఇదేనా అభివృద్ధి అంటే అని నేను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను, చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాను, లోకేష్ బాబు గారిని ప్రశ్నిస్తున్నాను. సుపరిపాలన సుపరిపాలన అంటూ గొప్పగా చెబుతున్న పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను.